నమస్తే. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే 102 ఎకరాల అటవీ శాఖవే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానంగా కనిపిస్తుంది. సాగర్ రోడ్లో గుర్రంగూడ వద్ద ఉన్న భూమి వివాదాస్పద భూమి 20 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అది ప్రభుత్వానిదే అని తెలిసింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందన్నటువంటి వార్త చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. 2029లోనూ రిపీట్ అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాల పునరావృతమవుతాయంటూ 2/3 ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చిందని ఆయన అంటున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల ఫలితాల మీద వివిధ నాయకులు చేసినటువంటి కామెంట్లు కూడా మనం చూడొచ్చు. నగరాల్లో కాదు పల్లెల్లో కూడా గెలిచామని రామచంద్రరావు అంటే 3 ఫీట్ల రేవంత్ రెడ్డి 30 ఫీట్ల డైలాగులు చెప్తున్నారని కేటీఆర్ నేను చేసినటువంటి కామెంట్స్ కూడా 2029లో సీన్ రిపీట్ అవుతుందని రేవంత్ రెడ్డి కామెంట్స్తో దీన్ని హైలైట్ చేశారు. పంచాయతీ బీసీలదే అంటూ జనరల్ స్థానాల్లో 52.75% వెనుకబడిన వర్గాలదే గెలిపించారు. అంటే ప్రభుత్వం ఇవ్వకుండా వారు గెలిచి వచ్చారన్నటువంటి వార్తను మనం చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్లో పర్యటిస్తున్నారు. ఒమన్తో వాణిజ్య స్వేచ్ఛ 98% భారత ఎగుమతులపై సుంకాలు 0 అంటూ ఔషధాలు వస్త్రాలు సాగు ఉత్పత్తులకు అనుమతులు ఇచ్చారంటున్న వార్తను చూస్తున్నాం. ఇంకా నిన్న లోక్సభలో ఎన్ఆర్జీఎస్ బిల్లుకు సంబంధించిన వార్త ఇది. రామ్జీ పాస్ అయింది. లోక్సభ బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి వార్త. పెళ్లిబిక్కిన కాంగ్రెస్ నిరసన అంటూ మరొక వార్తను కూడా మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పడింది. ఇప్పటికే చాలా నెలల నుంచి సంవత్సరాల నుంచి దీన్ని విచారణ చేస్తున్నారు. ఇక సజ్జనార్ వచ్చారు కాబట్టి వేగంగా పూర్తవుతుందని దీన్ని ఆశిస్తున్నారు. బాబోయ్ చలో అంటూ మరొక వార్తను కూడా చూడొచ్చు. బాబు బిజినెస్ రిఫార్మర్ ఈ ఏడాదికి ప్రతిష్టాత్మక అవార్డుకు ఏపీ సీఎంను ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ అనే పేరుతో ఈ వార్తను చూడొచ్చు మనం ఆంధ్రజ్యోతిలో. 10,000 క్యాన్సర్ పరీక్ష ₹1000 రిలయన్స్ వైద్య పరీక్ష రంగంలోకి వచ్చిందన్నటువంటి వార్త మనం చూస్తున్నాం. ఉత్తరాదిన ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుందన్నటువంటి వార్త. పొల్యూషన్ వల్ల ప్రజల జీవితాలు మార్చడమే విజయం అంటూ యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచనలు చేసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ప్లానింగ్ ఫెయిల్ అంటూ గందరగోళంగా పునర్విభజన ముసాయిదా అంటూ చర్చనీయాంశంగా జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం తీరు, జనాభా ఓటర్ల సంఖ్య ప్రామాణికమా, కోర్ ఏరియాలో తక్కువ ఓట్లతో డివిజన్లు ఏర్పాటు చేశారంటున్న విమర్శలు ఎదుర్కొంటుంది. జేఎన్టీయూ ఇదేం పనితీరు అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయట్లేదని, ఫీజుల బకాయిల గురించి విద్యార్థులను వేధించొద్దన్న ప్రభుత్వం జేఎన్టీయూకు పట్టని ముఖ్యమంత్రి ఆదేశాలు, డబ్బు చెల్లించినదే ధృవపత్రాల జారీకి ససేమిరా అంటున్నారని, ప్రైవేటు కళాశాలలే బెటర్ అంటున్న విద్యార్థులంటూ, కన్నీరు మున్నీరు అవుతున్న విద్యార్థులంటూ జేఎన్టీయూ ఇదేం తీరు పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఉగ్రవాది సాజిద్కు సిటీతో లింకులు ఏంటి అని ఆరా తీస్తున్నటువంటి వ్యవహారం చూడొచ్చు. సాజిద్ తండ్రి ఆర్మీ ఉద్యోగి అయితే సోదరుడు వైద్యుడట. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కీలక సమావేశం ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడవచ్చు. కాంగ్రెస్లో అంతర్మదనం అంటూ రంగారెడ్డి శివారులో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ 2 నియోజకవర్గాల్లో బలపడిన కమలం అనే వార్తను మనం చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. మెప్పు కోసమే వార్డుల పునర్విభజన చేశారన్నటువంటి కామెంట్స్తో బీజేపీ రూపొందించిన ఒక చిత్రం మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. సైబర్ మోసాలు అప్రమత్తతే మందు అనేటువంటి వార్త. ఆరంగమూరు చౌరస్తాలో స్కై వాక్ ఏర్పాటు చేస్తారట. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లుందంటూ 3 ఫీట్ల రేవంత్ రెడ్డి 30 ఫీట్ల డైలాగులు కొడుతున్నారు. మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారని కేటీఆర్ నేను చేసినటువంటి వ్యాఖ్యలు. కుర్చిపోతుందనే రేవంత్కు భయం పట్టుకుందని హరీష్ రావు చేసిన కామెంట్. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ గెలిచినామంటున్నారు రామచంద్రరావు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. వెలుగు దినపత్రిక చూస్తే కేసీఆర్ దమ్ముంటే చర్చకురా, జల ద్రోహులు ఎవరో తోలిద్దామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తామని ఆయన అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో లేఖ రాస్తే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతామని, 10 ఏళ్ల పాలనలో పాలమూరు కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు ఎందుకు సాధించలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కేసీఆర్ జల ద్రోహులు అంటూ ఒక కామెంట్ చేశారు. వాటి మీద చర్చిద్దామని చెప్పిన నేపథ్యంలో ముందుగానే ముఖ్యమంత్రి చర్చకు రా దమ్ముంటే అంటూ సవాల్ విసురుతున్నటువంటి వార్తను వెలుగు దినపత్రిక హైలైట్ చేసింది. సర్పంచ్లో సగం మంది బీసీలే అంటూ ఈ వార్త వెలుగులో కూడా చూడవచ్చు. నాకు తెలిసి ప్రభుత్వమే ఒక
నివేదిక ఇచ్చి ఉంటుంది. మేము కార్యకర్తలను పట్టించుకోలేదు, అందుకే ఓడిపోయామంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని వెలుగులో చూస్తున్నాం మనం. సిట్ చీఫ్గా సజ్జనారాయణ వార్త ఇందులో కూడా కనిపిస్తుంది. స్థానిక పౌరులు ఎన్నికల సంఘం సక్సెస్ అనేటువంటి వార్త. 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వెలుగు కాబట్టి దాన్ని కొంచెం హైలైట్ చేసుకొని రాసుకున్నట్టుగా చూస్తున్నాం. మెడికల్ కాలేజీల పనితీరుపై మంత్లీ రిపోర్ట్ ఇవ్వండి అని దామోదర రాజనరసింహ ఆదేశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపులో బలమైన ఆధారాలు చూపలేదంటూ స్పీకర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. రేవంత్ సర్కార్పై నమ్మకం పోయింది అని ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎందుకు నిదర్శనమని ఆయన అంటున్నారు. మన గుడ్లు పక్క రాష్ట్రాలకు పోతున్నాయి, అక్కడ తగ్గిన ఉత్పత్తితో తరలిపోతున్న కోడిగుడ్లు, దీనివల్ల ఇక్కడ రేట్లు పెరిగాయనటువంటి వార్తను మనం చూడవచ్చు. ఆ పేపర్లో ఏమొచ్చాయని తెలవడానికి స్క్రోల్ చేస్తున్నాను, మీరు ఒకసారి వీటిని పాజ్ చేసుకొని కూడా చూడవచ్చు కావాలంటే ఏదైనా వార్తను. రూపాయి విలువ ఈ ఏడాదిలో 8.7% డౌన్ అయిందన్నటువంటి వార్తను బిజినెస్ పేజీలో కనిపిస్తుంది. ఈరోజు ఫైనల్ పంచ్ ఎవరిదో అంటూ నేడు సౌత్ ఆఫ్రికాతో ఇండియా 5వ T20. సాక్షి చూస్తే 2029లో ఇవే ఫలితాలు అనే వార్త ప్రధానంగా ఇక్కడ కూడా కనిపిస్తుంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం అంటూ జగన్ నిన్న గవర్నర్ని కలిసి ఇచ్చినటువంటి ఒక వినతి పత్రం. ఏఐల మెదళ్ళు కూడా ఇండియన్లే మేత వేస్తున్నారంటూ ChatGPT ఇక్కడే ఎక్కువ వాడుతున్నారంటున్న వార్తను కూడా హైలైట్ చేసింది. పెన్షన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నటువంటి వార్త. ఎస్ఎల్బిసి కాంట్రాక్టర్కు ఉత్తమ్ వార్నింగ్ ఇచ్చారనే ఇంకో వార్త కనిపిస్తుంటే, బీఆర్ఎస్ తిరిగిలేని విజయమని పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్తను కేటీఆర్ నిన్న చేసిన కామెంట్ చూస్తున్నాం. స్పీకర్ నిర్ణయం విచారకరమని కిషన్ రెడ్డి అంటున్నారు. బేసిన్ వెలుపలకి ఆంక్షలు లేవంటూ అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్ 41 సైతం సానుకూలమే అంటూ కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట ఏపీ వాదన వినిపించిందనే వార్త. బలీయమైనటువంటి బంధం, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధాని మోదీ భేటీకి సంబంధించిన వార్త హైలైట్. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైండు. ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి సాజిద్ విశ్వ ప్రయత్నం చేసినటువంటి వార్తను చూస్తున్నాం. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ టాప్ అయితే ఆ తర్వాతే ఉత్తమ్, వివేక్ లాస్ట్ అంటూ ఈ వార్త. సమమా సొంతమా అంటూ ఈరోజు T20 మ్యాచ్ సంబంధించిన వార్తను కూడా మనం చూడవచ్చు. ఎమర్జింగ్ కోర్సులో సిలబస్ సవరణ అంటూ ఉన్నత విద్యలో భారీ మార్పులు చేయబోతున్నట్టుగా మరొక వార్తను కూడా చూస్తున్నాం. సాక్షిలో నిఘా నీడలో నిజాల వేట, కల్లోలిత ప్రాంతంగా మారిన దండకారణ్యం అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. ప్రమాదంలో దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రత అంటూ ఇంకొక వార్త.
విజేతకు 450 కోట్లు. వచ్చే ఏడాది ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీ ప్రైజ్ మనీ వివరాలు ప్రకటించిన ఫిఫా. 450 కోట్లు వస్తాయండి గెలిచిన జట్టుకు. ఎస్, ఇది సాక్షి. మన తెలంగాణ చూస్తే ఎన్నికలు ఏవైనా ప్రజలు మావేంటి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పల్లెపూరులో కాంగ్రెస్ జోరు అనే వార్త. నష్టాల ఊబిలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయని కిషన్ రెడ్డి అంటున్నారు. మెస్సీ ఈవెంట్కు గెస్ట్ లాగానే వెళ్ళానని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. గాంధీ పేరు తొలగించడం క్షమించరానే నేరమని కేటీఆర్ కామెంట్స్. పత్రం తప్పదని సీఎంకు అర్థమైందని హరీష్ రావు కామెంట్స్. పంచాయతీలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వార్డులు 300 వార్డుల మ్యాప్ సంబంధించిన వార్తను కూడా చూడ. దిశ దినపత్రిక చూస్తే కేసీఆర్ను ఓడించే సీఎం అయ్యా, ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చా, మాపై కోపం అసూయతో ప్రజలకు చెడు చేయొద్దు అని నిన్న రేవంత్ రెడ్డి కామెంట్స్. మంత్రుల శాఖలు మార్చండి, కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన, రిసీవ్ చేసుకునే విధానము సరిగా లేదని ఆందోళన, తమకు అదే అనుభవం ఎదురైందన్న సీనియర్లు, సీఎం అధిష్టానానికి 3 అమాత్యాలపై ఎమ్మెల్యేల ఫిర్యాదు, క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుంది అని కూడా ఒక వార్తను దిశ దినపత్రికలో చూడొచ్చు. ఈరోజు నుంచి పుస్తకాల పండుగ మొదలవుతుంది. బుక్ ఫెయిర్ స్టార్ట్ అవుతుంది ఎన్టీఆర్ గ్రౌండ్స్లో. పంచాయతీ ఫలితాలు చూసి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి ఉన్నారని హరీష్ రావు చేసిన కామెంట్స్. ఒక్కరికే 3 శాఖల, ట్రాన్స్కో సీఎండీ, సింగరేణి ఎండీ, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా బాధ్యతలను నిర్వహిస్తున్న కృష్ణ భాస్కర్ సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. ఒక్కరికే 3 శాఖల అంటూ వార్త. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, పోటాపోటీగా పార్టీ ఆఫీసుల ముట్టడి, పలు జిల్లాల్లో ఉద్రిక్తత, నల్గొండలో కోడిగుడ్లతో దాడి చేసుకున్నారు, పలువురు ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. అతి నిద్ర హానికరం, గుండె జబ్బులు, డయాబెటిక్ పెరిగే ఛాన్స్ ఉందని ఒక ప్రత్యేక కథనం కూడా దిశలో చూడవచ్చు. ఇవి దిశ పత్రికల వార్తలు.